స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఒక మాట, మరి యోవేలు గ్రంథంలో, అది మనకందరికీ పరిచయం అయిన వచ్చును. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనసు పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని భక్తుడైన ప్రవక్త అయిన యోవేలు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎంతగానో మీరు అందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మరి సంఘం కోసం, మరి సమాజం కోసం ఎంతగానో కన్నీరు గారుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. మరి ఆ మాట మనం చదువుదాం. దానికంటే ముందుగా యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై, ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం పవిత్రత, ఉపవాసములో మనం పవిత్రత. కొన్నిసార్లు ఉపవాసం ఉండలేక అది ఇది తినేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి కూడా నోట్లో అది ఇది వేసుకుంటారు చాలా మంది. ఎలాగున్నా పవిత్రంగా ఉండాలంట ఉపవాసం ఉన్నప్పుడు. పవిత్రుడై, ఇంకా యథార్థవంతులు అయిన ఎనలా నిశ్చయముగా ఆయన నీ ఏం చేస్తారట, శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రుడుగా ఉంటావో, యథార్థంగా ఉంటావో, ఆయన ఏం చేస్తాడంటే మన పట్ల శ్రద్ధ నిలుపుతాడు. మనుషులు నిలపక్కన ఆయన శ్రద్ధ నిలిపితే మన భవిష్యత్తే మారిపోతాయి, మన జీవితమే మారిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మన పట్ల శ్రద్ధ నిలిపితే రాత్రి సమయంలో మన భవిష్యత్తే మారిపోతాయి, మన జీవితం అంతా కూడా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని రోజులు ఏ స్థితిలో ఉన్నావో రేపు నుంచి నీ యొక్క స్థితి అంతా కూడా మారిపోతాయి. జాషువాలో అంటున్నాడు, రేపు మధ్యాహ్నం నీ అద్భుతాలు చూస్తావు, రేపు ఈ వేళకు మళ్ళీ అద్భుతాలు చూస్తావు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. యెహోషువ గ్రంథంలో అంటున్నాడు దేవుడు, రేపు ఈ వేళకు నువ్వు పవిత్రంగా ఉన్నాయన్న జాషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో ఆ మాటలు. అటు విధంగా మరి పవిత్రంగా ఉన్నట్లయితే మనం అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. 40 రోజులు, ఈ 40 రోజులు ఒక విధంగా ఉన్నారు. మరి 40 రోజులు దాటిన తర్వాత రేపటి నుంచి మన భవిష్యత్తు ఎలాగుంటుందో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలే మారిపోవచ్చు. ఒక గొప్ప బ్లెస్సింగ్ మనకి ఇవ్వచ్చు, గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇవ్వచ్చు. ఒట్టిగా వచ్చిన వారు ఒట్టిగా వెళ్లకుండా మరి బ్లెస్సింగ్ తో మనం ఇక్కడి నుంచి కదలాలి, గొప్ప ఆశీర్వాదములతో మనం కదలాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువు, నెక్స్ట్ వర్స్ చదువు. నీ నీతికి తగినట్టుగా ఏమంటున్నాడు చూడండి యోబు గారు, నీ నీతికి తగినట్టుగా. మన నీతి ఎలాగుంది ఈ రాత్రి మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. దేవుని యందు యథార్థంగా ఉందా, దేవుని యందు నమ్మకంగా ఉందా లేదా మనం పరిశీలించుకోవాలి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం. నివాస స్థలం అంటే ఏంటని, మన గృహము, మన యొక్క ఇల్లు. ఆయన వర్ధిల్లింపజేయడానికి సిద్ధంగా ఉన్న రాత్రి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంలో బలహీనంగా ఉండకూడదు, దేవునిలో బలహీనంగా ఉండకూడదు, దేవుని మందిరం రావడంలో బలహీనంగా ఉండకూడదు, వెనకబడకూడదు. వెనకబడకుంటే నువ్వు దినదినము దిగజారిపోతావు లోకములో. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం చెప్పి లోకానికి మనకి సంబంధం ఉండకూడదు, లోకానికి మనకి పొత్తు ఉండకూడదు. దేవునిలో ఉన్నటువంటి పర్ఫెక్ట్గా ఏదైనా దాంట్లోనే దేవునిలోనే నువ్వు బ్రతకాలి, దేవునిలోనే జీవించాలి. సావైనా బ్రతుకైనా ప్రభువా నువ్వే అన్నప్పుడు దేవుడు నిన్ను చనిపోయినాడు, నిన్ను భేద స్థితిలో ఉంచడు, నిన్ను ఒక ఉన్నత స్థితిలో, ఉన్నత స్థానములో, పై స్థానములో నిన్ను ఉంచడానికి ఆయన సిద్ధంగా రాత్రి కాల సమయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకి చెబుదాం, హల్లెలూయా. చదువు, నెక్స్ట్ క్వశ్చన్ చదువు. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు ఏం చేస్తామండి. ఇప్పుడు మన స్థితి కొద్దిగా ఉంది. ఎలా ఉందండి? ఇప్పుడు కొద్దిగా ఉంది మన స్థితి. తుదకు ఆయన యొక్క విశ్వాసములో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నీ విశ్వాసములో నువ్వు కొనసాగుతున్నప్పుడు ఎలా ఉంటావట, మహా గొప్ప అభివృద్ధిలోకి నువ్వు వెళ్ళగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప అభివృద్ధిలోకి, గొప్ప ఉన్నత స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండే రాత్రి కాల సమయంలో. దేవునితో ఆయన మీద మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. విశ్వాసంతో ఉన్నట్లయితే విశ్వాసంలో మనం బలహీనపడకూడదు, దేవుని పనిలో బలహీనపడకూడదు. దేవుని యొక్క పనిలో బలహీనపడితే నువ్వు దినదినం కూడా
ఆనాడు మరి మార్కు సువార్త ఎలాగైతే దిగజారిపోయే లోకస్ వార్తలో సమరీయుడు, ఆ పరిస్థితిలో మనం ఉంటాం, దిగజారిపోతాం. ప్రతి విషయంలో నువ్వు దిగజారిపోతావు. విశ్వాసంలో ఎప్పుడైతే దిగజారేవో, ఇప్పుడు విశ్వాసంలో ఎప్పుడైతే వెనకం చేసావో నువ్వు దిగజారిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో నీ నివాస స్థలం అంతా కూడా ఎలాగుంటుందట, వర్ధిల్లింప చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. చదువు. మనము నిన్నటి వారమే ధ్యానం అది, నేను సంవత్సరాలు బతుకుతాను, అన్ని సంవత్సరాలు ఉంటాను, ఇన్ని సంవత్సరాలు ఉంటాను. మన ఆయుష్ మన చేతిలో లేదు, మన జీవితం మన చేతిలో లేదు. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకంట ఎక్కువ మనం బ్రతకలేని లోకంలో. నేను 100 సంవత్సరాలు బతుకుతాను, 1000 సంవత్సరాలు బతుకుతా అంటే కుదరదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు కాల్ చేస్తే మనం అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేవారు మనం ఎక్కడ వారం కాదు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరవాలి. ఎవరైనా సరే, ఎన్ని కోట్లున్నా సరే, నీకు ఎన్ని డబ్బులున్నా సరే, ఎంత అందమైనా సరే, ఎవరైనా సరే, దేవుని స్తోత్రం, ఎవరైనా లెక్కలేదు దేవుడికి. అందరూ ఒకటే, తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎవరు లేదానికి తేడా, అందరూ ఒకటే అంటున్నాడు దేవుడు. కులము తారతమ్యం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి విధంగా అందరం కూడా ఎవరైనా సరే ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చదువు, నెక్స్ట్ క్వశ్చన్ చదువు. మనకి ఏమీ తెలియదు. భూమి మీద ఉన్నంతసేపు మనకి ఏమీ తెలియదు. నాకు అది తెలుసు, అన్ని తెలుసు. నాకు కొంతమంది అంటారు నాకు బైబుల్ అంతా తెలుసు అండి. మీరేం చెప్పక్కర్లేదు. చాలా మంది సీనియర్ విశ్వాసం అంటారు, సీనియర్ పాస్టర్లు అంటారు, నేను బైబుల్ అంతా చదివేశాను. బిషప్ గారు అంటారు నాకేమీ తెలియదు అంటారు. చిన్న పిల్లగాళ్ళలాగా చిన్న పాస్టర్లు చెప్పినా కానీ ఆయన దగ్గర కూర్చొని, ఆ కుర్చీ మీద కూర్చొని రాసుకుంటా ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళే నేర్చుకుంటా ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన మనసులో కానీ, ఆయన హృదయంలో కానీ గర్వం అనేది ఎప్పుడు లేదు. తగ్గింపు జీవితం, తగ్గింపు మనస్సు ఆయనలో ఉంది ఇప్పుడు. అందుకని అంత మరి అభివృద్ధి చెందగలిగాడు. ఎప్పుడైతే మానవుడికి తగ్గింపు జీవితం ఉండదో, అతను ఏం చేస్తాడంటే దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. గర్వం, అహంకారం ఏం చేస్తాడు, దినదినము దిగజారుస్తూ ఉంటది. దేవుని స్తోత్రం. మానవుడికి ఎప్పుడు ఎంత ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందం ఉన్నా మనం గర్వించకూడదు. దేవునిలో గర్వించాలి. నేను ఎంత భక్తుడిని కూడా మనం గర్వించకూడదు. భక్తి ఎక్కువగా ఉన్నా కూడా మనం గర్వించకూడదు. తగ్గింపు జీవితం మనలో ఉన్నప్పుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు దేవుడు. నిన్ను పై లెవెల్కి తీసుకెళ్తా ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. ఎలా ఉన్నాడు? నీడవలే. ఎప్పుడు గతించిపోతాం, గడ్డి వలె ఉంటాడు. కీర్తన గ్రంథంలో వాడిపోతాయంట, పూలు వాడిపోతాయంట. గతించిపోయే జీవితం మనది. ఎప్పుడు వాడిపోతా ఎవరికి తెలియదు, ఎప్పుడు పోద్దాం మన జీవితం ఎవరికి తెలియదు. ఇప్పుడు పిలిస్తే, ఈ సమయంలో పిలిస్తే వెళ్ళిపోవాలి. ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అర్ధరాత్రి పిలవచ్చు, పగలే పిలవచ్చు, నిన్ను డ్యూటీలో ఉన్నప్పుడు పిలవచ్చు, పనిలో ఉన్నప్పుడు పిలవచ్చు. ఆ కాలింగ్కి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు, నెక్స్ట్ చదువు. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఒకసారి చదువు. 115వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు. మనం మర్చిపోయాడు. మనం ఈరోజు ఆయన మర్చిపోలేదు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఆయన ఎప్పుడు గుర్తు పెట్టుకునే దేవుడు. నిన్ను మర్చిపోని దేవుడు. నిన్ను మర్చిపోడు, నీ పిల్లలను మర్చిపోడు, నీ తరాన్ని మర్చిపోడు. తరతరములు కూడా ఆయన దృష్టిలో మనం ఉంటాం, ఆయన మనసులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువున్నాను, ఇంకో మాట చదువు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన మనల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి. ఎవరండి? పిల్లలను, పెద్దలను. తన యందు భయభక్తులు ఉన్న ఎందరైతే తన యందు భయభక్తులతో ఉంటారో వారందరినీ రాత్రి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. భక్తితోనూ, భయముతోనూ, ఆయన దగ్గర విధేయతతోనూ మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రాత్రి మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుని స్తోత్రం. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.